రాజ్ పైనుండి కిందకి దిగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి యామిని వచ్చి, "రాజ్ నీకోసమే వెయిట్ చేస్తున్నాను. పద బ్రేక్‌ఫాస్ట్ చేద్దాం" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజ్ మాత్రం, "నాకు చాలా ముఖ్యమైన పని ఉంది. నువ్వు తినేసేయి, నేను తర్వాత తింటాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యామిని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడి నుండి రాజ్ వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన యామిని మాత్రం, "నువ్వు ఎక్కడికి వెళ్ళినా రాజ్, నీ కారులో నేను జీపీఎస్ పెట్టాను. దాని ద్వారా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు తెలిసిపోతుంది కదా" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజ్ కావ్య వాళ్ళ ఆఫీస్‌కి వస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న యామిని మాత్రం ఎక్కడికి వెళ్తున్నాడా రాజ్, రాజ్‌ని ఫాలో అవుతూ ఉంటుంది. ఇంతలో కావ్య వాళ్ళ ఆఫీస్‌కి వెళ్ళాడు అన్న విషయం తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు ఈ రాజ్ కావ్య వాళ్ళ ఆఫీస్‌కి వెళ్లారు. అక్కడ ఉన్న స్టాఫ్ మొత్తం రాజ్‌ని గుర్తుపట్టేస్తే ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసైతే యామిని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఎలాగైనా సరే రాజ్‌ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి అని చెప్పేసైతే తను కూడా కారులో వెళ్తూ ఉంటుంది. ఇంతలో రాజ్ ఒక బొకేని తీసుకొని కావ్య దగ్గరకు వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అలా సీసీటీవీ ఫుటేజ్‌ని చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి రాజ్ రావటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఈయన నేరుగా ఆఫీస్‌కే వచ్చేస్తున్నారు అని చెప్పేసైతే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు గాని ఇక్కడ ఉన్న స్టాఫ్ రాజ్‌ని గుర్తుపట్టేస్తే ఏంటి పరిస్థితి అని చెప్పేసైతే చాలా కంగారు పడిపోతూ పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటుంది. ఇంతలో రాజ్ లోపలికి వస్తూ ఉంటాడు. స్టాఫ్ కూడా అక్కడి నుండి బయటకు వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రాజ్ తలుపు తీసి లోపలికి రావడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న కావ్య అయితే చాలా కంగారు పడిపోతూ, ఈయన్ని ఎలాగైనా సరే ఆపేయాలి, వీళ్ళు ఎవరూ చూడకుండా నేను చూసుకోవాలి అని చెప్పేసి అయితే పరిగెట్టుకుంటూ రాజ్ దగ్గరికి బయలుదేరుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో